ఆధ్యాత్మ రామాయణం సుందరకాండలో 5th సర్గ. ఇక్కడ హనుమంతుడు సీత దగ్గర నుంచి సెలవు తీసుకోవటం, తర్వాత వానరులతో కలిసి ఆ రాముడి సన్నిధికి వెళ్ళటం గురించి చెప్పబడింది. శ్రీ మహాదేవ ఉవాచ తతః సీతాం నమస్కృత్య హనుమాన్ బ్రవీద్వచః ఆజ్ఞాపయతు మాం దేవి భవతి రామ సన్నిధిం. ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి మళ్ళీ ఇలా వృత్తాంతాన్నంతా చెప్తున్నాడు. పార్వతి, హనుమంతుడు ఆ లంకలో ఉన్న భవనాలన్నిటినీ కూడా తన తోకకున్న ఆ మంటతోనే అన్ని దహించి వేసేలాగా చేసి, విభీషణుడు దాన్ని మాత్రం ఏమీ చెయ్యకుండా తర్వాత ఆ మంటను చల్లార్చుకుని వెళ్లే ముందు మళ్ళీ సీతాదేవిని దర్శించుకున్నానికి సీత దగ్గరికి వచ్చాడు. వచ్చి, తల్లి నాకు అనుమతివ్వు, ఇప్పుడే నేను రాముడు సన్నిధికి వెళతాను అన్నాడు. గచ్చామి రామస్త్వాం ద్రష్టుమాగమిష్యతి సానుజః ఇత్యుక్త్వా త్రీః పరిక్రమ్య జానకి మారుతాత్మజః. ఇలా చెప్పి వెంటనే, అంటే ఇక్కడి నుంచి నేను తొందరగా వెళ్ళి ఇక్కడ అన్నీ కూడా విశేషాలు రాముడికి చెప్పి మళ్ళీ రాముడితో త్వరగా ఇక్కడికి వస్తానప్పుడు నువ్వు కూడా రాముణ్ణి చూడగలవు అని చెప్పి 3 సార్లు సీతాదేవికి ప్రదక్షిణ చేస్తాడు హనుమంతుడు. ప్రణమ్య ప్రస్థితో గంతుమిదం వచనమబ్రవీత్ దేవి గచ్చామి భద్రంతే తూనం ద్రక్షసి రాఘవం. ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ తన ఎదుట నుంచుని, తల్లి నేను బయలుదేరుతున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి రాముణ్ణి చాలా త్వరగా నువ్వు తప్పకుండా కలుసుకుంటావు, చూడగలవు అని చెప్పాను. లక్ష్మణం చాసా సుగ్రీవం వానరాయూత కోటిభిః తతః ప్రాహ హనుమంతం జానకి దుఃఖకర్షితాం. సుగ్రీవుడి సహితంగా లక్ష్మణుడితో కోటాను కోట్ల వానర సేనలందరినీ కూడా నువ్వు చూస్తావు తల్లి, దాంతో నీ దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నాడు రామబంటు అయిన ఆ హనుమంతుడు. త్వాం దృష్ట్వా విస్మృతం దుఃఖమిధానిం త్వం గమిష్యసి ఇతః పరం కథం వర్తే రామవార్తా శృతిం వినా. అంతటితో సీతాదేవి రామబంటు అయిన హనుమంతుడితో ఇలా అంది, నాయన నిన్ను చూసి దుఃఖాన్ని మర్చిపోయాను, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇక పైన ఆ శ్రీరాముడు యొక్క క్షేమ సమాచారం లేక మళ్ళీ నేను, అంటే ఆ నామమే తప్ప ఇంక ఏమీ లేదు, కానీ ఆ రాముడు యొక్క మాటలు విన్నాను, ఆ రాముడిని దర్శించిన వాడివి, ఆ రాముడు పంపగా ఇక్కడికి వచ్చావు, మళ్ళీ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇంకా నేను ఆ రాముడు యొక్క క్షేమ సమాచారాల గురించి కానీ దేనికి కూడా నేను వినలేను, కాబట్టి మళ్ళీ ఇప్పుడు నాకు కష్టతరంగా అవుతుంది అని. మారుతిర్ ఉవాచ యద్దీవం దేవి మే స్కందమారోహ క్షణమాత్రతః రామేణ యోజయిష్యామి మన్యసే యది జానకి అన్నాడు. నీకు నిజంగా ఇష్టమైతే తల్లి, ఈ నా భుజాల మీద నువ్వు ఎక్కితే వెంటనే నిన్ను క్షణకాలంలో రాముడి సన్నిధికి తీసుకెళ్లి చేరుస్తానమ్మా అని. సీతో ఉవాచ రామః సాగరమాశుష్య బద్ధ్వా వా శరపంజరైః ఆగత్య వానరైః సార్ధం హత్వా రావణమాహవే. సీతాదేవి వెంటనే అంది, నాయన రాముడి సాగరాన్ని ఇంకింపచేస్తాడో లేకపోతే దాన్ని బాణాలతో ఇంకొకటి ఏదన్నా చేసి బంధించి ఏమి చేస్తాడో తెలియదు, కానీ వానరులతో కదిలి ఇక్కడికి రావాలి, యుద్ధం చేసి రావణుణ్ణి చంపాలి. మాం నయుధ్యతి రామస్య కీర్తిర్భవతి శాశ్వతి అతో గచ్చా కథం చాపి ప్రాణాన్ సంధారయామ్యహం. ఇలా రావణాసుని చంపి నన్ను తీసుకుని వెళితేనే రాముడికి కీర్తి అన్నది శాశ్వతంగా నిలుస్తుంది, ఇక నువ్వు వెళ్ళిరా, ఏదో విధంగా నా ప్రాణాలని నీ 2 నెలలు ఆపుకుంటాను రామస్మరణలు అని. ఇతి ప్రస్థాపితో వీరః సీతయా ప్రణిపత్యతాం జగామా పర్వతస్యాగ్రే గంతుం పారం మహోదధీః. ఇలా చెప్పిన తర్వాత సీత ద్వారా సాగనంపబడిన తర్వాత వీరుడైన హనుమంతుడు ఆమెకి మళ్ళీ నమస్కరించి ఆ మహాసముద్రాన్ని మళ్ళీ అవతలి తీరానికి చేరుకోవటానికి, మళ్ళీ తను అది దాటటానికి మళ్ళీ అక్కడున్న ఒక పర్వత శిఖరం పైకి చేరుకున్నాడు. తత్ర గత్వా మహాసత్వః పాదాభ్యాం పీడయన్ గిరిం జగమా వాయువేగేన పర్వతశ్చ మహీతలం.
ఎలా అయితే అటు నుంచి ఇటు వచ్చేటప్పుడు కూడా అంతలాగా తన్ని తాను సిద్ధపరుచుకుని ఒక్కసారి ఎగిరేటప్పుడు ఆ పర్వతాన్ని మీదైతే కాలు పెట్టి మోపేసరికి అందులో పగుళ్ళొచ్చేసి దాని లోపలున్న ధాతువులు బయటకొచ్చేసి అక్కడ ఉన్నయి ఆశ్రయించి ఉన్నవన్నీ కూడా ఎలా అయితే ఇబ్బందులకి గురయ్యాయో, ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రయాణం అంతే యోజనాలు మళ్ళీ వెనక్కెళ్ళాలి. ఆ పర్వతం మీద ఎప్పుడైతే కాలు పెట్టాడో, అక్కడ కూడా ఈ మహాబలవంతుడైన హనుమంతుడు గిరి మీద పాదాన్ని నొక్కిపెట్టి అలా ఇద్దరికి మళ్ళీ ఆ పర్వతం కూడా పీడకి గురయింది. అందుకే అక్కడ ఈ వాయువేగంతో ఎగిరిపోవటానికి దాన్ని ఎంతలాగైతే అదిమిపెట్టి తను సిద్ధపడ్డాడు అంటే గతో మహీ సమానత్వం త్రింశద్యోజన సముచ్ఛిత్రః మారుతిర్గగనాంతస్థో మహాశబ్దం చకారసః. 30 యోజనాలు ఎత్తుగల ఆ పర్వతం ఒక్కసారిగా తిను కాలు మోపి అంత వేగంగా దాన్ని పెట్టేసరికి ఏమైంది, అది భూమిలోకి దిగజారిపోయి ఆ భూమితో సమానంగా అయిపోయింది. ఆకాశంలో ఎగురుతూ ఆ గొప్ప సింహనాదం చేశాడు హనుమంతుడు. తం శ్రుత్వా వానరాః సర్వే జ్ఞాత్వా మారుతిమాగతం హర్షేణ మహతావిస్తాః శబ్దం చకుర్మహాస్వనం. ఈ మహానాదం ఏదైతే చేశాడో దానిని అవతల పక్క ఉన్న వానరులు విన్నారు. హనుమంతుడు వస్తున్నాడని ఎంతో ఆనందానికి లోబడి ఆ ధ్వనికి వాళ్ళు కూడా కేకలు వేయటం మొదలుపెట్టారు ఆనందంతో. శబ్దేనైవ విజానీమః కృతకార్యః సమోగతః హనుమానేవ పశ్యద్వం వానరర్షభం. మన హనుమంతుడే వెళ్ళిన పని నెరవేర్చుకుని వస్తున్నాడు, అతడు చేసిన శబ్దంతో అది అర్థమైపోతుంది. ఓ వానర వీరులారా, ఇదిగో చూడండి అక్కడ నుంచి ఎగిరి వస్తున్నాడు హనుమంతుడు కనిపిస్తున్నాడు అని. ఏవం బ్రువత్సు వీరేషు వానరేషు సా మారుతిః అవతీర్య గిరేర్మూర్ధ్ని వానరానిదమబ్రవీత్. ఇలా పరస్పరం వీళ్ళందరూ కూడా సంభాషించుకుంటూ హనుమంతుడి రాక కోసం ఎదురు చూస్తూ అక్కడ గిరి శిఖరాన్ని దగ్గర వచ్చి హనుమంతుడు చేరి అప్పుడు వాళ్ళందరితో ఇలా అంటున్నాడు. దృష్ట్వా సీత మయా లంక దర్శితా చ సకానన సంభాషితో దశగ్రీవస్తతోహం పునరాగతః. వెంటనే వాళ్ళందరికీ చెప్పాడు, నేను సీతాదేవిని చూశాను, ఆ వనముల్లో ఉన్న లంకా నగరాన్ని ధ్వంసం చేసేశాను, ఆ రావణుడితో మాట్లాడి తర్వాత నేను మళ్ళీ తిరిగి ఇటు వచ్చాను అని. ఇదానిమేవ గచ్చాము రామ సుగ్రీవ సన్నిధిం ఇత్యుక్త్వా వానరాః సర్వే హర్షేణ లింగ్య మారుతిం. అంతటా ఇప్పుడు మనం రామ సుగ్రీవుల దగ్గరికి వెళ్ళి అలాగే అక్కడ వానరులందరినీ కూడా హనుమంతుడు వీళ్ళందరితో ఇంతలాగా చెప్తూ ఉంటే వాళ్ళందరూ ఆనందంతో ఉండిపోయి ఆయన్ని తెగగా ఆలింగనం చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రాణాలు పోయే స్థితి, ఇంకా వేరే దిక్కు లేదనుకున్న క్షణంలో మళ్ళీ వాళ్ళకి ఈ అవకాశం లభించటం, దానికి తగ్గట్టుగా హనుమంతుడు వెళ్ళటం, సీతాజాడ కనుక్కుని మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని కలుసుకునే అవకాశం లభించింది. అందుకని వాళ్ళందరూ కూడా ఆనందంతో హనుమంతుడిని పట్టుకున్నారు. కేచిచ్చుంభార్లాంగులం నందృతుః కేచిదుత్సుకాః హనుమతా సమేతాస్తే జగ్ముః ప్రశ్రవణం గిరిం. అంతటా కౌకులం చేసుకుని కొంతమంది ఏమో ఆ తోకకి ముద్దులు పెట్టుకుంటున్నారు, ఇంకా కొంతమంది అయితే ఆనందంతో నృత్యాలు చేసేస్తూ ఉన్నారు. హనుమంతుడి సమేతంగా అందరూ కలిసి మళ్ళీ ఆ ప్రశ్రవణగిరికి బయలుదేరారు. గచ్చంతో దదృశోర్వీర వనం సుగ్రీవ రక్షితం మధు సంజ్ఞం తథా ప్రాహురంగనం వానరర్షభాః. తిరుగు ప్రయాణం మొదలు పెట్టుకుని వీళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటే అలా వెళుతూ సుగ్రీవుడితో రక్షింపబడుతున్న ఆ మధువనం అన్న వనానికి చేరుకున్నారు వాళ్ళందరూ కూడా. గచ్చంతో దదృశిర్వీర వనం సుగ్రీవ రక్షితం మధు సంజ్ఞం తథా ప్రాహురంగదం వానరర్షభాః. అయితే ఆ మధువనం ఏదైతే ఆ వానరుడైన సుగ్రీవుడికి పరిపాలిస్తున్నది, అక్కడకు చేరుకున్న తర్వాత వీళ్ళందరూ మళ్ళీ ఆ సుగ్రీవుడికి కొడుకైన అంగదుడితో అన్నారు, ఓ వీరుడా, మనం అందరం ఇక్కడ ఆకలితో ఇంతలాగా ఉన్నాం కదా, ఇక్కడ కాస్త ఈ మధువనంలో అన్నది ఆ తేనెను ఆస్వాదిద్దాము, ఇక్కడున్న పళ్ళన్నీ కూడా ఆహారంతో చక్కగా నిండి ఉన్నది కాబట్టి ఇక్కడ అవన్నీ తినేసి వెళదాము అని. క్షుధితాహస్మో వయం వీర దేహానుజ్ఞా మహామతే భక్షయామః ఫలానద్య పిబామో అమృతవన్మధు
సంతుష్ట రాఘవం ద్రష్టుం గచ్చామోద్ధీవ సానుజం. ఇక్కడ ఆకలితో ఉన్నాం, పైగా అలసిపోయి ఉన్నా, ఎంతో వెతికి 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 ఉన్నారు, ఇంకా ప్రాణాల కోసం ఏదైతే ప్రాయోపవేశానికి కూడా సిద్ధపడిపోయి ఉన్నారు. అయితే ఇంతలాగుండి ఇప్పుడు కార్యాన్ని ఎలాగో చేసుకుని వచ్చాము, అందుకు ఇప్పుడు ఆకలి తెలుస్తుంది, ఆకలితో ఉన్నాము, కాస్త ఏదన్నా తినడానికి నువ్వు కనుక మాకు అనుజ్ఞ ఇస్తే ఇక్కడ ఇవన్నీ ఫలాలు, అమృతం వంటి ఈ తేనెని అన్నీ కూడా తాగి ఆరగించుకుని మళ్ళీ సంతృప్తి చెంది అప్పుడు ఆ రామ సన్నిధికి వెళదాము అన్నారు. అంగద ఉవాచ హనుమాన్ కృతకాయోయం పిబేతత్ ప్రాసాదతః జక్షధ్వం ఫలమూలాని త్వరితం హరిసత్తమాహ. అప్పుడు అంగదుడు మళ్ళీ వాళ్ళతో ఇలా అన్నారు, ఓ వానర పుంగవులారా, హనుమంతుడు కార్యాన్ని సాధించి వచ్చాడు కాబట్టి దానికి కారణంగానే ఈ మధువనంలో ఎవ్వరూ వెళ్ళటానికి సాహసించారు. కానీ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఏది ధ్వంసం చేయకుండా ఆ మధువుని తాగి మళ్ళీ త్వరగా ఈ ఫలానన్ని భక్షించేసి వెంటనే తిరిగి వెళ్ళిపోదాము అని. తతః ప్రవిశ్య హరయః పాతుమారేభిరీ మధు రక్షీణ్యస్థాననాధృత్య దదీవక్త్రేణ నోదితాన్. అలా చెప్పిన తర్వాత వాళ్ళు కూడా మధువనంలోకి చొరబడ్డారు. అలసిపోయి ఉన్నారు. ఇప్పుడు ఈ మధువుని ఎప్పుడైతే తాగటం మొదలు పెట్టారో అక్కడ మళ్ళీ ఎవరైతే రక్షణగా ఉన్నాడో దధీముఖుడు, ఆ వానరులందరూ కూడా అక్కడికి వస్తుంటే వాళ్ళు ఆ వనాన్ని రక్షిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఆపుతున్నా సరే వీళ్ళు ఏమీ లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా అవన్నీ వీళ్ళు ఆస్వాదించటం, తాగటం అన్నీ మొదలు పెట్టారు. పిబతస్తాడయామాసుర్వానర్వానరార్షభాః తతస్తాన్ ముష్టిభిః పాదేర్చూర్ణయిత్వా పపుర్మధు. ఇలా రక్షణగా ఉన్న వాళ్ళు వచ్చి చేస్తూ ఉంటే సరే వీళ్ళు తాగుతూ ఉన్నారు, తాగే వాళ్ళని వాళ్ళు బలవంతంగా ఆపేసి కొడుతూ ఇవన్నీ చేస్తూ ఉంటే వీళ్ళు కూడా తిరిగి వాళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చిన పిడిగుడ్డిలతో పాదాలతో తొక్కి 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 వాళ్ళందరినీ కూడా చాలా రకాలుగా బాధించేశారు. ఈ హనుమంతాదిని ఈ వానరసేనంతా కూడా మధుని ఆస్వాదిస్తూ ఇంకా వాళ్ళని బాధకి గురి చేశారు. తతో దధీముఖః క్రుద్ధః సుగ్రీవస్య సా మాతులః జగామ రక్షభిస్సార్గం యత్ర రాజా కపీశ్వరః. అంతటా ఇక్కడ సుగ్రీవుడు యొక్క మేనమైన దధీముఖుడు దాన్ని చూస్తున్నాడు. అందుకు ఆయనకి చాలా కోపం వచ్చేసింది. అంటే వనాన్ని రక్షించే బాధ్యత తనకు అప్పగించాడు, వీళ్ళందరూ ఇంతలాగా పడిపోయేవన్నీ కూడా చిన్న భిన్నం చేసేస్తూ ఉంటే వెంటనే వానర రాజైన సుగ్రీవు ఉన్న చోటికి చేరుకున్నాడు. గత్వా తమబ్రవిత్తేవ చిరకాలాభిరక్షితం నష్టం మధువనం తేద్యా కుమారేణ హనుమత. ఆ సుగ్రీవుడి దగ్గర వెళ్ళి ఆ దధీముఖుడు చెప్పాడు, ఓ దేవా, చాలా కాలం నుంచి రక్షించబడుతున్న ఆ మధువనం ఇప్పుడు నీ కొడుకైన అంగదుడు అలాగే హనుమంతుడు చేత నాశనమయ్యింది అని. శ్రుత్వా దధీముఖేనోక్తం సుగ్రీవో హృష్టమానసః దృష్ట్వా గతో న సందేహః సీతాం పవననందన. దధీముఖుడు చెప్పిన మాటలు వినంగానే సుగ్రీవుడికి చాలా సంతోషం వేసింది. అంటే ఇప్పుడు దాకా ఈ వనంలో ఎవరూ చొరబడలేదు, ఏమీ అవ్వలేదు, అలాంటిది ఇప్పుడు అక్కడికి వెళ్ళి వీళ్ళంతా ధ్వంసం చేస్తున్నారంటే ఆనందం. ఎందుకంటే చేసేది ఒక ఘనకార్యం కోసమే ఇంత సాహసాన్ని వీళ్ళు మళ్ళీ చెయ్యగలిగారు, లేకపోతే ఆ వనంలోకి అడుగు పెట్టడానికి కూడా ఎవరు సాహసించరు. అందుకుని ఆ ఆనందంతో ఉన్నాడు, ఆ కార్యం నెరవేర్చుకుని వస్తున్నారని ఆ పవనసూతుడైన హనుమంతుడు సీతాదేవిని తప్పకుండా చూసే ఉన్నాడు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. లేకపోతే ఇట్లాంటి సాహసాలు తను చెయ్యలేడు, ఎందుకంటే అప్పటికే గడువు అన్నది కూడా దాటిపోయి ఉన్నది. నోచేన్మధువనం ద్రష్టుం సమర్థః కో భవేన్మమ తత్రాపి వాయుపుత్రేణ కృతం కార్యం న సంశయః. అయితే ఇక్కడ గనక ఆ కార్యాన్ని చెయ్యకపోతే ఆ మధువనాన్ని తాకటానికి కూడా వాళ్ళెవరు ఆ సాహసం చెయ్యరు. అందుకే వాయుపుత్రుడైన హనుమంతుడు ఈ కార్యాన్ని సాధించుకున్న కారణంగా వీళ్ళందరూ కూడా అంత ధైర్య సాహసాలతో మళ్ళీ ఆ మధువనంలో అడుగు పెట్టారు. శ్రుత్వా సుగ్రీవ వచనం హృష్టో రామస్తమబ్రవీత్ కిముచ్యతే త్వయా రాజన్ వచః సీతా కథాన్వితం. ఇంతటా దధీముఖుడు అలా చెప్పగానే సుగ్రీవుడిలా అన్న తర్వాత అక్కడ సుగ్రీవుడి మాటల్లోని సంతోషాన్ని గమనించిన రాముడు, ఓ సుగ్రీవ, ఏంటిది, సీతాదేవి వార్త గురించి మాటలేవో నువ్వు చెప్తున్నట్టు ఉన్నావు, ఏం జరిగింది చెప్పు అని అడిగాడు. సుగ్రీవస్తా బ్రవిద్వాక్యం దేవదృష్టా వనీసుత హనుమత్ ప్రముఖా సర్వే
ప్రవిష్ట మధుకాననం. సుగ్రీవుడంతటా రాముడితో ఇలా చెప్తున్నాడు, దేవా సీతాదేవిని వీళ్ళు దర్శించుకున్నారు. ఈ హనుమత్ ప్రముఖులైన వానరులు వెళ్ళిన ఆ దిశలో అది సీతాదేవిని దర్శించుకుని వచ్చారు. అందుకే ఇక్కడ తిరిగి వచ్చేటప్పుడు వీళ్ళందరూ కూడా మధువనంలో ప్రవేశించి అక్కడ తేనెని అలాగే పళ్ళన్నీ కూడా వాళ్ళు తింటున్నారు అని. భక్షయంతి స్మ సకలం తాడయంతి స్మ రక్షిణః అకృత్వా దేవకార్యం తే ద్రష్టుం మధువనం మమ. అక్కడ ఉన్నవన్నీ కూడా వాళ్ళు తినేస్తూ దాన్ని రక్షణగా ఉన్న వాళ్ళందరినీ కూడా వీళ్ళకి అడ్డు చెప్తున్నారని వాళ్ళు కూడా కొట్టేశారు. ఓ దేవా, మీ స్వామి కార్యం పూర్తి చెయ్యకుండా ఆ మధువనంలో కన్నెత్తి చూడటానికి కూడా వాళ్ళు సాహసం చెయ్యలేరు. ఈ కార్యాన్ని చేసినందుకే అంత సాహసం వాళ్ళు ఇప్పుడు చేశారు. నా సమర్థాస్తతో దేవి దృష్ట్వా సీతేతి నిశ్చితం రక్షణ్యం ఓ భయం మాస్తు గత్వా భ్రూత మమాజ్ఞయ. అందుకే ఇప్పుడు ఆ మధువనంలోకి వెళ్ళారు. ఎందుకంటే తప్పకుండా దేవి యొక్క జాడ కనుక్కునే వాళ్ళు తిరిగి వచ్చారు. అందుకే ఆ వనపాలకుల మీద కూడా వీళ్ళు దాడి చేశారు. వాళ్ళు ఏ భయానికి లోబడకుండా, నా ఆజ్ఞ లేకుండా వాళ్ళు అలా అవన్నీ చేశారు. అందుకే వాళ్ళని వెంటనే నా దగ్గరికి తీసుకురా అని సుగ్రీవుడు పంపాడు ఆయన్ని. మళ్ళీ నరంగం గదా ముఖానాన యధ్వం మామాంతికం శ్రుత్వా సుగ్రీవ వచనం గత్వా తే వాయువేగతః. సుగ్రీవుడు చెప్పగానే మళ్ళీ దధీముఖుడు అక్కడ వెళ్ళి అంగదాది ప్రముఖులున్న వానరులందరినీ తీసుకుని సుగ్రీవుడు రమ్మన్నాడని, హనుమత్ ప్రముఖాన చుర్గాత్ చతీశ్వర శాసనాత్ ద్రష్టుమిచ్చాతి సుగ్రీవః సరాము లక్ష్మణాన్వితాః. అంతటా హనుమంతాదులు మొదలైన వాళ్ళందరూ కూడా ఇలా అక్కడికి వచ్చిన తర్వాత రాజుగారి ఆజ్ఞ వెంటనే రాజు దగ్గరికి మీరందరూ వెళ్ళండి, ఆయన వెంటనే రమ్మన్నాడంటే మీరు వచ్చిన విషయాన్ని నేను వెళ్ళి వెంటనే చెప్పేశానన్నట్టుగా దధీముఖుడు ఎప్పుడైతే చెప్తాడో, ఉష్మానతీవా హృష్టస్తే త్వరయంతి మహాబలాః తదేత్యాంబరమాసాద్య యాయస్తే వానరోత్తమాః హనుమంతం పురస్కృత్య యువరాజం తథాంగదం రామసుగ్రీవయూరగ్రే నిపేతుర్భువి సత్వరం. ముందు పెట్టుకుని ప్రేమ ఆధారాలతో వీళ్ళందరూ కూడా సాగిపోయి అక్కడికి వెళ్ళారు. చాలా గౌరవంగా అతన్ని ఎత్తుకుని వెళ్ళిపోతుంటే సంబరంగా అంగదుడితో సహా ఆకాశ మార్గంలో వీళ్ళు బయలుదేరి చాలా వేగంగా వాళ్ళ సన్నిధికి వెళ్ళి నిల్చున్నారు. హనుమాన్ రాఘవం ప్రాహ దృష్ట్వా సీతా నిరామయ సాష్టాంగం ప్రణిపత్యాగ్రే రామం పశ్చాదరీశ్వరం. హనుమంతుడు ఆ రాముడితో అప్పుడు ఇలా అన్నాడు, ఓ రామ, సీతాదేవి క్షేమంగా ఉన్నది, ఆమెను నేను కనులారా చూశాను అని చెప్పి అంతటా రాముడి ముందు సాష్టాంగ నమస్కారాలు చేసిన తర్వాత సుగ్రీవుడికి కూడా నమస్కరించింది. అప్పుడు మళ్ళీ ఇట్లా అంటున్నాడు, కుశలం ప్రాహ రాజేంద్ర జానకి త్వం శుచాన్విత అశోకవనిక మధ్యే శింశప మూలమాశ్రిత. ఓ రాజేంద్ర, శోకానికి లోబడి ఉన్న ఆ తల్లైన సీతాదేవి నీ క్షేమాన్ని అడిగింది ప్రభు. అశోకవనంలో ఆ నడుములో శించుపా వృక్ష మూలంలో కూర్చుని ఉన్నది. రాక్షసీభి పరీభూత నిరాహార కృషా ప్రభు హే రామ రామ రామేతి శోచంతి మలినాంబర. ఇలాగా ఆ వృక్షం దగ్గర కూర్చుని, పైగా ఈ రాక్షస స్త్రీలందరూ కూడా ఆవిడ చుట్టూ చేరి ఉన్నారు. ఆహారం లేక, నిద్ర లేక, ఆ మాసిపోయిన వస్త్రాలు ధరించి కృంగిపోయి కృషించిపోయి ఉన్నది. హే రామ హే రామ అంటూ శోకిస్తూనే ఉన్నది ఆ తల్లి. ఏకవేణి మయా దృష్ట శనైరాశ్వాసిత శుభ వృక్ష శాకాంతరే స్థిత్వా సూక్ష్మ రూపేణ తే కథ. అయితే జటలు కట్టిన కేశాలతో అక్కడ సన్నగా అయిపోయి మాసిపోయిన బట్టలతో అంత దీనాతి దీనంగా బాధలో ఉన్న సీతమ్మని నేను దర్శించుకున్నాను. ఆ మంగళస్వరూపిణి అయిన ఆ అమ్మ నెమ్మదిగా నేను ఊరడించాను. జన్మారభ్య తవాత్యర్థం దండక గమనం తథా దశాననేన హరణం జానక్య రహితే త్వయా. అయితే ఆవిడ్ని నేను దర్శించుకుని ఆవిడికి నెమ్మదిగా ఊరట కల్పించేలాగా మాట్లాడాను. చెట్టు కొమ్మల నడుమ నేను సూక్ష్మ రూపాన్ని ధరించి నీ కథలు, నీ జననం దగ్గర నుంచి దండకావనానికి నువ్వు చేరుకున్న ప్రయాణం గురించి ఇవన్నీ విస్తారంగా చెప్పి,
ఆధ్యాత్మ రామాయణంను సుందరకాండలో 5th సర్గాలో 40 శ్లోక సంపూర్ణం.